కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి, ఇక్కడ ఏమంటున్నాడు? యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు పౌలు అంటే, విశ్వాస జీవితంలో జీవిస్తుంటారు కదా, అలాంటి వారు యజమానులు. విశ్వాస జీవితంలో ఉన్నటువంటి యజమానులైనా, మరి విశ్వాసులైనటువంటి బానిసలైన, అర్థమవుతుందా? యజమానులారా అంటున్నాడు. అంటే విశ్వాస విషయంలో కొంతమంది యజమానులాగా ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. అయితే విశ్వాస విషయంలో బానిసలుగా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతిదీ నేర్పిస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది ఆత్మీయులు మాత్రమే. ఇక్కడ తీసుకుంటున్న ఒక సందర్భం ఏంటి అంటే, చెడ్డవారిని కాదు కానీ, అవిశ్వాసుల్ని కాదు కానీ, నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలలో ఆత్మీయంగా ధనవంతులైన వారు ఎవరు వీరంటే, ఆత్మీయంగా ధనవంతులు, ఆత్మీయంగా బీదలు. మనం తెలుసుకున్నాం వాక్యంలో. ఆత్మీయంగా ధనవంతులు ఏం చేయాలంట? ఆత్మీయంగా బీదలను కనికరించి సహాయం చేయాలి. అది శారీరకంగా అయినా, లోకానుసారంగా అయినా, ఆత్మీయంగా కూడా ఎలా ఉండాలంట? వారి ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేయగలిగినంత, వారి అనారోగ్య పరిస్థితిలో వెళ్ళి ఓదార్చగలిగినంత. అంటే మనము ఆత్మీయంగా ధనవంతులు అంటే మనకు ప్రతి పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ముందు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఎంత తినాలి, ఎంత పెట్టాలి, ఏ సమయానికి ఏం చేయాలి, లేదా ఎంత మనం సమయాన్ని ఆ బిడ్డ కొరకు మనము ఇవ్వాలి అనేది అన్నీ మనకు తెలుసు. ఎందుకు? ఆల్రెడీ మనము ఆ జీవితాన్ని మనం పొంది వచ్చాము కాబట్టి మనం ప్రతిదీ మనకు అర్థమవుతుంది. అవును కదా. అలాగే ఆత్మీయంగా ధనవంతులుగా మీరున్నప్పుడు, ఆత్మీయంగా ఎప్పుడో బీదలుగా ఉన్నారు మీరు కూడా. అయితే ఆత్మీయంగా బీదలుగా ఉన్న తర్వాత ఆత్మీయంగా ధనవంతులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఆత్మీయంగా ఉన్న బీదలకు ఏం చేయాలి? సహాయము చేయాలి. ఈరోజు మన అంశం ఏమిటి అంటే, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. పక్షపాతి అంటే ఏంటి? పక్షపాతము అంటే ఏంటి చెప్పండి, ఒక్కరు చెప్పండి. పక్షపాతం అంటే ఏంది? కాదు. పక్షపాతం అంటే ఒకరికి సహాయం చేయడం, ఇంకొకరికి చేయకపోవడం. అర్థమైందా? ఒకరిని బాగా చూసుకోవడం, ఇంకొకరిని చూడకపోవడం. దేవుడు పక్షపాతము అసలు చూపించడు. ఆయన ఒకరికి సహాయం చేసి ఇంకొకరికి సహాయం చేయకుండా ఉండడు. ఆయన ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తాడు. అలాగే నిన్ను నన్ను జీవించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు పౌలు అంటున్నాడు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎవరు? యజమానులు. పరలోకంలో ఒక యజమాను ఉన్నాడు. అయితే మనల్ని కూడా ఏమంటున్నాడు? యజమానులారా అంటున్నాడు. విశ్వాసంగా యజమానులు, విశ్వాసంగా బానిసలు కూడా ఉంటున్నారు. అయితే మీరు విశ్వాసంగా యజమానులుగా మీరున్నా, విశ్వాసంగా బానిసలుగా మీరున్నా, మీకు పైన ఎవరున్నారు? శిరస్సు అయిన క్రీస్తుకు మనం ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. క్రీస్తు మనకు శిరస్సుగా ఉన్నాడు, తలగా ఉన్నాడు. మనమంతా కూడా విశ్వాస విషయంలో యజమానులమైన బానిసలమైన మనమంతా ఇక్కడి వరకే. హల్లెలూయా. శిరస్సు ఏమవుతుంది అంటే నడిపిస్తూ ఉంది. ప్రతిదీ శిరస్సు ఏమవుతుందంట? నడిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? నడిపించబడాలి. ఆత్మీయంగా మనం ఏం చేయాలి? నడిపించబడాలి. మనం తెలుసుకున్నాం ఆదికాండంలో భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు
దేవుడు ఏం చేశాడు? ఒక ఆకారం ఇచ్చాడు. శూన్యంగా ఉన్న భూమిని అన్నీ చేసి, ప్రకృతిని దేవుడు కలుగచేసి సృష్టించి, ప్రతిదీ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఆయన నియమించి చాలా మంచిది అన్నాడు. అవునా కాదా? చాలా మంచిది. నీ జీవితంలో కూడా ఆ సాక్ష్యం దేవుడు పలకాలి అంటే నీవేం చేయాలి? దేవుని ఆత్మ, దేవుని వాక్కు ఈ రెండు కలిసి పని చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా శూన్యమైనటువంటి నీ జీవితం, నిరాకారంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని కూడా బాగు చేయాలి. బాగు చేసి చాలా మంచి విశ్వాసి, చాలా మంచిగా దేవుని పరంగా, నా పరంగా, ఆత్మీయంగా, నా దృష్టి, నా ఆలోచన, నా హృదయం ఎరిగి జీవిస్తూ వస్తూ ఉన్నారు అని ఏం చేస్తున్నాడు? దేవుడు సంతోషిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? తల వంచాలి, శిరస్సుగా ఆయన్ని అంగీకరించాలి, ప్రభువుకు మనము లోబడాలి. అవునా కాదా చెప్పండి? దేవుని శరీరంలో మనం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. క్రీస్తు సంఘముగా, క్రీస్తు యొక్క శరీరముగా మనము ఉంటున్నాం అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దీనికి అర్థమయ్యే విధంగా ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం. మళ్ళీ ఇక్కడ కూడా, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించడం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. యజమానులంట, విశ్వాసులు యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం విశ్వాస విషయంలో యజమానులు, నేను ఈ సంఘానికి యజమాని, లేదా ఈ యొక్క బిడ్డలకు నేను యజమానుడను అని మనమే పేర్లు పెట్టేసుకుంటాం కదా. మనం కాదు, మనకు ఇంకా పరలోకంలో ఎవరున్నారు? యజమాని ఉన్నాడు. మన పైగా పరలోకంలో ఒక యజమాని ఉన్నాడు. మీకు వారికి మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన యజమానుడు మనకు అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 6:9 చూడండి, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించడం అని. ఇక్కడ ఆయనకు ఏం లేదంట? పక్షపాతము లేదని ఎరగాలి, మనం తెలుసుకోవాలి. ఆయనకు పక్షపాతం లేదు. ఒకరిని ఒక విధంగా, విశ్వాసులైన యజమానులను ఒక విధంగా, విశ్వాసులైన బీదలను ఒక విధంగా ఆయన చూడడు. అందరినీ ఒకే దృష్టితో, ఒకే మనసుతో, ఒకే తలంపుతో ఆయన ఆలోచిస్తాడు. ఏది చేసినా ఖచ్చితంగా ఆయన ఒక న్యాయంగా, మనకు మంచిగా, మనకు ఇష్టంగా ఆయన చేస్తాడు. చూడండి, అంటే మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ఉండడు. కానీ ఒకటి ఏంటి అంటే, ప్రతి వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలో ఒక క్రమశిక్షణ, ఒక శ్రమ ద్వారా లేదా ఇబ్బందుల ద్వారా ప్రతిదీ మనకు తెలియచేస్తూ, మనల్ని నలగొడుతూ, విరగొడుతూ ఏం చేస్తుంటాడు? మనకు ఆయన యొక్క ప్రణాళికలు, ఉద్దేశములు, ఆయన యొక్క నియమాలన్నీ కూడా మనకు నేర్పిస్తూ వస్తూ ఉంటాడు. అయితే మనకు యజమాని ఎవరు? యేసుక్రీస్తే. కానీ ఆయనకు పక్షపాతం లేదు. మనలో అయితే, సంఘంలో ఉన్న వాళ్ళు అయితే ఎలా ఉంటారంటే పక్షపాతం చూపిస్తూ ఉంటారు. అవునా కాదా? గ్రూపులుగా ఉండకూడదు అంట, టీములు మెయింటెనెన్స్ చేయకూడదు. అందరము క్రీస్తు యొక్క సంఘముగా, శరీరముగా మనం ఏం చేసామంట? మనకేమైందంట? ఆయన పిలుపు ఉంది. చదువుకుందాం చూడండి, కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మనము పక్షపాతాలు ఉండకూడదు, ఒకరికొక విధంగా, ఒకరినొక విధంగా ఉండకూడదు. అంటే దేవుడు పక్షపాతి కాదు. ఆయన బిడ్డలు కూడా పక్షపాతం చూపించడానికి ఆయన ఇష్టపడడు. కాబట్టి ఒకటి చేయమన్నాడు. ఏంటి అంటే, క్రీస్తు అనుగ్రహించు
సమాధానమును మన హృదయంలో ఏలనివ్వాలి. ఎందుకంటే మీరు ఒకే శరీరం కాబట్టి, ఒక్క శరీరముగా మీరు పిలువబడ్డారు. మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండాలి. మనమంతా దేవునికి కృతజ్ఞత చూపించాలి. ఎందుకంటే క్రీస్తు శరీరముగా మనమందరము కూడా ఆయన శరీరంలో అవయవముల వలె అన్ని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి అదే విధంగా ఒక్కొక్కరికి ఒక బాధ్యత, ఒక తలాంతు, ఒక సామర్థ్యం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది దేవునికి నమ్మకంగా చేయాలి. మనల్ని మనమే పొడుచుకోకూడదు. అవునా కదా చెప్పండి. మన శరీరంలో మనకున్న అవయవాన్ని మనం ఏం చేస్తాం? పొడుచుకోండి పుల్లతో, ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? అనిపించదా? మనల్ని మనమే పొడుచుకుంటూ, మనల్ని మనమే తిట్టుకుంటూ, మనల్ని మనమే విమర్శిస్తూ ఉంటే మనలో వాళ్ళే అసూయపడుతూ కక్షతో కోపాలు పెట్టుకుంటూ ఉంటే ఎవరు బాధపడతారు? క్రీస్తే కదా. అలాంటివి ఉండకూడదు అంటే క్రీస్తు ఏం అనుగ్రహిస్తున్నాడు? సమాధానం అనుగ్రహిస్తున్నాడు. ఆ సమాధానమును మీ హృదయంలో ఏలనివ్వండి. హల్లెలూయా. మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఈ సమాధానం ఏంటి అంటే మనకు తెలుసు, యోహాను సువార్తలో ఆయన నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. చదువుకుందాం చూడండి, 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. లోకమిచ్చినట్టు కాదండి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చినది ఎందుకు అంటే మనము ఎంతో భయంకరమైనటువంటి పాపములు చేసాం, ఎంతో భయంకరమైనటువంటి బంధకాల్లో మనం ఉన్నాం. చూడండి, మనకు భయము వస్తుంది, కలవరం వస్తుంది అంటే మనకు ముందుగా ఏమవుతుంది అంటే లోపల పాపం అనే బంధకం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనిషికి యథార్థంగా జీవించడం చాలా కష్టం, చాలా కష్టం. కానీ దేవుడు ఏమన్నాడంటే ఈ లోకము మీకు ఎలా ఇస్తుంది శాంతి? కొంచెం సేపు వరకే. కానీ నేను అలా కాదు, తండ్రికి మీకు సమాధానం, తండ్రిని స్తుతించులాగున మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను. అంటే పరిచర్యలోను, సేవలోను, విశ్వాస జీవితంలోను, ప్రార్థనలోను, వాక్యం ధ్యానించుటలోను, మందిరానికి వెళ్ళే విషయంలో నీకు ఏవేవి అడ్డంకులుగా ఉంటున్నాయో, దేవుని చిత్తానుసారమైన ఉద్దేశములు నీ పట్ల ఏమి కలిగి ఉన్నాడో వాటన్నిటిలో నీకు అడ్డంకులుగా ఏముంటున్నాయో వాటన్నిటిలో నువ్వు భయపడకుండా, కలవరపడకుండా, ఎక్కడ దిగులు చెందకుండా నువ్వు ముందుకు వెళ్ళే లాగున దేవుడు ఏం చేస్తున్నా? శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అదేం చేయాలంట? మన హృదయములలో ఏలనివ్వాలి. మన హృదయంలో ఒక సింహాసనం వేయాలి. సింహాసనం అంటే ఒక అధికారి కూర్చున్నప్పుడు మనము ఎలా పడితే అలా జీవించడానికి ఉండదు. అవునా కదా చెప్పండి. మన పైన ఒక అధికారి ఉన్నాడు. అధికారి ఉన్నప్పుడు నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా అంటే నేనున్నది ఎందుకు అంటాడు. అవునా కదా? మన పైన అధికారి మనం చేస్తున్న పనిలో మన పైన అధికారి మాట వినలేదు అనుకోండి, నువ్వు వెళ్ళిపో అంటాడు. అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. కానీ ఆ అధికారి మాట వింటే ఖచ్చితంగా నువ్వు ఉద్యోగంలోనైనా జీవితంలోనైనా నువ్వు ఎలా ఉంటావంట? దేవునికి మహిమకరంగా. అంటే నీ ఇష్టం నెరవేరుతుంది, అధికారి ఇష్టం కూడా నెరవేరుతుంది. నీకు సమాధానం ఉంటుంది, ఆ పని చేస్తున్నందుకు నీకు సమాధానం ఉంటుంది. ఎందుకు? చెప్పిన పని నువ్వు చేసావు కాబట్టి. అలాగే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలనివ్వాలి, సింహాసనం అధికారంనివ్వాలి. అయితే ఏం జరుగుతుంది అంటే ఫిలిప్పీ పత్రిక చదువుకుందాం చూడండి, 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ
ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలాసార్లు విన్నాం ఈ వాక్యం కదా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలంపులకు. ఈ సమాధానం ఏం చేస్తుంది? తలంపులు, చెడ్డ తలంపులు వస్తున్నాయి, దేవునికి ఇష్టం లేని తలంపులు నీకు వస్తున్నాయి, మందిరానికి రావడానికి ఇష్టం లేని తలంపులు నీకు వస్తున్నాయి. అప్పుడు దేవుని సమాధానము, దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏం చేస్తుంది? మీ హృదయాలను మీ తలంపులను, ఇదిగో ఇలా జీవించకూడదు, ఇలా జీవించకూడదు, మందిరానికి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, ఈ పనులన్నీ ముగించుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా ఈ సమయానికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్వరం నువ్వు వినాలి, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. ప్రతిదీ ఆ సమాధానం మనకు ఏం చేస్తుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలిగా వస్తూ ఉంది. హల్లెలూయా. ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి వీలుండదు. ఏం చేయాలి? సెలవు పెట్టాలి కదా, అడగాలి, నేను వెళ్ళాలా వద్దా, వెళ్ళొద్దు అంటే అక్కడే స్టాప్ అవ్వాల్సిందే. ఈరోజు నీకు సెలవు ఇవ్వము అంటే ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. నీ తలంపులు చెడ్డవిగా ఉంటున్నప్పుడు, నీ యొక్క ఆలోచనలు చెడ్డవిగా ఉంటున్నప్పుడు, ఇవి చెడ్డవి, ఈ చెడ్డ తలంపులు తలంచుతున్నావు, లేదా నీకు కోపం వస్తుంది, నువ్వు అసూయ పడుతున్నావు, నీవెందుకు ఈ సమస్యను నువ్వు జయించలేకపోతున్నావు, ఖచ్చితంగా నువ్వు జయిస్తావు అని ప్రతిదీ మనకు అధికారి ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయములలో ఏలనిస్తే, మన హృదయములకు మన తలంపులకు దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, దేవుని సమాధానం మనల్ని ఏం చేస్తుందంట? కాపలాగా కాస్తూ ఉంది. అయితే మనం చేయవలసింది ఒక్కటే, ఏంటి అంటే దేవునికి విధేయత చూపించాలి, దేవుని నడిపింపు మనం అడగాలి. కానీ 6 దినములు 3 దినములు 4 రోజులు ఎప్పుడో ఆదివారం దేవుని స్వరాన్ని వినడానికి మందిరానికి రాకూడదు. ఆదివారపు దేవుడు కాదు మన దేవుడు, ఆదివారపు దేవుడు కాదు. లేదా శుక్రవారం వస్తున్నామేమో, శుక్రవారపు దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు, నీతో మాట్లాడే దేవుడు, ఖచ్చితంగా నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. నువ్వైనా మరణిస్తావు, ఈ యొక్క భూమి లయమవుతుంది, కానీ ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. ఉన్నవాడు ఆయన, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. అలాంటి దేవుని మాటను వినడానికి 7 రోజులు నీవు కేటాయించాల్సిందే. 366 రోజులు అంటే లీవ్ సంవత్సరం కదా, ఫిబ్రవరి నెలలో 29 రోజులు వస్తాయి, అది కూడా నువ్వు వినాల్సిందే. ప్రతి దినము ఆయన స్వరము మన జీవితంలో వింటేనే, నిరాకారముగా శూన్యముగా నీ జీవితం ఉంటే ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుంది. అంతేగాని ఒకరోజు విని ఆదివారం మాత్రమే మందిరానికి వస్తే నీ జీవితం బాగుపడదు. పైన బాహ్యపరంగా అన్నీ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నిన్ను నీవే చీకటిగా, నిరాకారముగా, శూన్యముగా తయారు చేసుకుంటున్నావేమో. దేవుని మాట నువ్వు వినగలిగితే, దేవుని ఆత్మ నడిపింపు నీవు కోరుకున్నట్టయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన బాగు చేస్తాడు. ఖచ్చితంగా ఆయనకు ఏం చేయాలి? ఆయన మాటకు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఆయన మాట ఎలాంటిది అంటే వెలుగుగా ఉంది అని తెలుసుకున్నాం. వెలుగు చూడండి, ఈ యొక్క బైబిల్ మూసేసామనుకోండి, ఏమన్నా చదవగలుగుతామా? లేదు. కానీ బైబిల్ తెరిచామనుకోండి, ఒక అక్షరమైనా చదువుతాం కదా. వెలుగు ఏం చేస్తుంది? ప్రతిదీ బయలుపరుస్తుంది, ప్రతిదీ తెలియచేస్తుంది మనకు. కానీ చీకటి ఏది తెలియదు. సాతానుగాడు మందిరానికి వెళ్ళకుండా, దేవుని స్వరం వినకుండా, దేవునికి అవిధేయతగా నడుచుకోవడానికి నీ జీవితంలో ప్రవేశించాడు. ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో, ఈ భూమి మీద శూన్యముగా, నిరాకారముగా ఎలా తయారు చేశాడో, అదే విధంగా నీ జీవితాన్ని కూడా పాడు చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని మాటకు నువ్వు లోబడు, దేవుని మాట నువ్వు విను, దేవుని ఆత్మ నడిపింపు నువ్వు కోరుకో. ఎంత పచ్చగా ఉంది భూమి, అలా నీ జీవితం కూడా
మారి ఇది చాలా మంచిది. హల్లెలూయా. భూమి అంతా తయారు చేసిన తర్వాత ఏమన్నాడు? ఇది చాలా మంచిది అన్నాడు. అంతవరకు ఎలా ఉంది? చీకటితో ఉంది, శూన్యముగా ఉంది, ఏ ఆకారము లేకుండా ఉంది. గురి గమ్యం లేని జీవితాలు ఎంతవరకు జీవిస్తావు? ఒక గురి పెట్టుకో, ఒక గమ్యం పెట్టుకో. ఎందుకు? దేవునికి మహిమకరమైన జీవితం నేను జీవించాలి, దేవుని కొరకు నేను ఏదో చేయాలి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు నిర్మించాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమకరమైన జీవితం నీవు జీవించాలి. ఈరోజు మన వాక్యం ఏంటి అంటే, దేవుడు పక్షపాతి కాదు. చదువుకుందాం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఏముండదంట? అన్యాయం చేస్తే ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. నువ్వు న్యాయం చేసావనుకో ఖచ్చితంగా నీకు న్యాయమే జరుగుతుంది. నువ్వు యథార్థంగా జీవించావనుకో దేవుడు కూడా యథార్థంగా ఉంటాడు. నువ్వు న్యాయంగా జీవించినా ఆయన యథార్థంగా ఉంటాడు, అన్యాయంగా జీవించినా ఆయన యథార్థంగా ఉంటాడు. నువ్వు అన్యాయంగా జీవించి ఆయనను ప్రభువా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోతంటే నేను మారాను ప్రభు అంటే కుదరదు. నువ్వు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది నీకు. ఆ విషయంలో కూడా పక్షపాతం ఉండదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎరగాలి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు మళ్ళీ రాబోతున్నాడు, అన్నీ కూడా ఏమైనాయి? మనమే కేంద్ర బిందువు, మనమే. మన కోసమే జన్మించాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే తిరిగి లేచాడు, మన కోసమే పరలోకానికి వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచాడు, మన కోసమే మళ్ళీ రాబోతున్నాడు. హల్లెలూయా. అంతవరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు మన్నాను ఏం చేశారు? భుజించారు. ఆకాశం నుండి ఆయన కురిపిస్తే ఆ మన్నాను ఏం చేశారు? భుజించారు. తర్వాత ఏం చేశారు దేవుడు? మీరే కష్టపడి, మీరే వండుకొని, మీరే కష్టపడి, మీరే శ్రమించి, మీరే వండుకొని తినండి అన్నారా లేదా? అలాగే దేవుడు కూడా ఉన్నంత కాలం మనం ఏం చేయాలి? దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. వాక్యం ఉన్నంత వరకు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. తర్వాత ఈ వాక్యము ఉండదు. క్రీస్తు వచ్చేంత వరకు మనం ఏం చేయాలంట? ఆయన్ను భుజించాలి. క్రీస్తు వచ్చేంత వరకు ఆయన్ను భుజించిన తర్వాత కొంతకాలం ఏమవుతుందంటే శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే క్రీస్తు రాకడలో ఆ శ్రమలన్నీ కూడా మర్చిపోయి మనము ఎత్తబడతాం. చూడండి, ఆ రాకడకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడు సంఘముగా ఉండాలి. నీలో నాలో పక్షపాతం ఉండకూడదు. ఎందుకంటే ఆయన పక్షపాతి కానే కాదు. రోమాపత్రికలో మనం తెలుసుకున్నాం 2వ అధ్యాయం 11వ వచనంలో, దేవుడు పక్షపాతి కాదు. ఒక్కరికి ఒక విధంగా ఆయన చేయడు. నువ్వు న్యాయం చేస్తే నీకు న్యాయమే తీర్పు, అన్యాయం చేస్తే నీకు అన్యాయమే తీర్పు. ఆ తీర్పు దినంలో నువ్వు న్యాయంగా ఈ లోకంలో యథార్థంగా క్రీస్తు సంఘముగా, క్రీస్తు శరీరముగా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఉంటే, దేవునికి మహిమకరమైన జీవితం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఎత్తబడతావు. లేదు అన్యాయమే చేస్తా, అన్యాయంగానే జీవిస్తా, నిరాకారంగానే ఉంటా, శూన్యంగానే ఉంటా, ఒక్కరోజే నేను దేవుని వాక్యం వింటా అంటే నీకేం తీర్పు? అన్యాయమే తీర్పు జరుగుతుంది. కాబట్టి అలా ఉండము తండ్రి. నీ మాట వింటాం, నీ స్వరం వింటాం, నీ ఆత్మ నడిపేంపి మేము కోరుకుంటాం. నీ సమాధానం మా హృదయంలో కూడా ఉండనివ్వు. నీ యొక్క సమాధానం మా హృదయంలో, మా తలంపులను ఖాయం ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి. విన్న వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి మా జీవితాలలో ప్రభువా. మీ చిత్తం నెరవేర్చండి, మీ ప్రణాళిక నెరవేర్చండి తండ్రి. మీ సమాధానం మాకు అనుగ్రహించండి తండ్రి. నేను ఎలాంటి తలంపులు, ఎలాంటి ఆలోచన మేము తలస్తున్నాం ప్రభువా, మాకు జ్ఞాపకం చేసి సరిచేయమని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దైవకృప మినిస్ట్రీలు ప్రతి ఒక్క బిడ్డ ఎత్తబడి బిడ్డగా, ఎత్తబడు సంఘముగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిం పొందమని ప్రభు అయిన ఘనమైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నిమిత్తం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, పరిశుద్ధుడవైన దేవా, పరిశుద్ధుడవైన దేవా, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుడనైన నేను మీ వాక్యమును ధ్యానిస్తూ బోధిస్తూ ఉండగా ఈ దీనుడి మాటల్లో మీ స్వరమునుంచుము తండ్రి. మీ మెల్లని స్వరము ఈ దీనుడి ద్వారా వినిపించండి నాయన. మీ శిలువ చాటున ఈ దీనుడిని మరుగు చేసి మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, ఈ దీనుడిలోకి రండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా, ఈ దీనుడిలోకి రండి నాయన. పరిశుద్ధాత్మదేవా, ఈ దీనుడిలో మీరే ఉండి మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము ధ్యానిస్తున్నాం. ఏం నేర్చుకున్నాం మనం? గత 2 వారాలుగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మొట్టమొదటి ఏం తెలుసుకున్నాం? సౌలు విషయంలో చూడండి, సౌలు అవిధేయత చూపించాడు. సౌలు వినాలమ్మా, చూడండి అందరూ. సౌలు అవిధేయత చూపించాడు. సౌలు దేవుని మాట వినకుండా తన మాట విని తనకిష్టమైనవి చేశాడు. అందును బట్టి దేవునికి కోపం వచ్చింది, సమూయేలుకి కోపం వచ్చింది. కానీ దేవుడేమో పశ్చాత్తాపడుతున్నాడు సౌలుని రాజుగా చేసినందుకు. సమూయేలేమో దుఃఖిస్తున్నాడు. దేన్ని దుఃఖిస్తున్నాడు? సౌలు చేసిన పనికి, సౌలు చేసిన అవిధేయతకు మనిషి దుఃఖిస్తున్నాడు. దేవుడేమో పశ్చాత్తాపడుతుడు. ఎందుకు రాజుగా నిర్ణయించాను, ఎందుకు రాజుగా నియమించాను. ఇది మన జీవితాల్లో కూడా తెలుసుకోవాలి. మన విషయం మనము కూడా దేవుని మనసు ఏమిటి, మనసు ఏమిటి? దేవుని మనసు ఒకరు అవిధేయత చూపిస్తూ మూర్ఖంగా ఉంటే దేవుడు వారిని ప్రక్కన పెట్టేస్తాడు. వారి విషయంలో ఎందుకు వీరిని ఇలా చేశాను, ఎందుకు పుట్టించాను అని దేవుడు పశ్చాత్తాపడతాడని తెలుసుకోవాలి. దేవుని మాట వినకపోతే, ఒకవేళ అదే మనిషి అయితే మనిషి ఏం చేస్తాడు? మారాలని దుఃఖిస్తుంటాడు, మారాలని ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలేమో మారాలని ప్రార్థన చేస్తున్నాడు ఏడుచుకుంటూ. దేవుడేమో ఎందుకు పుట్టించానే వీన్ని అని బాధపడుతున్నాడు. తర్వాత 16వ అధ్యాయంలో ఏముంది? 16వ అధ్యాయంలో మొదటి వచనములో సమూయేలు దగ్గరికి వచ్చాడు దేవుడు. ఎందుకు దుఃఖిస్తున్నావు? నువ్వెంతకాలము దుఃఖిస్తావు? నువ్వెంతకాలం ఏడ్చి ప్రార్థన చేస్తావు? వదిలేయి అని ఎవరు సెలవిస్తున్నారు ఇక్కడ? దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, దేవుని మనస్సు, సమూయేలు మనస్సు మనకిక్కడ కనబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి సమూయేలుతో దేవుడు చెప్తున్న మాట, వెళ్ళి యెషయా కుమారులలో ఒకరిని అభిషేకించు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నువ్వు అభిషేకించు అంటున్నాడు. చూడండి, యెషయా కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించు, వెళ్ళు అంటూనే సమూయేలు అడ్డు చెబుతున్నాడు, భయపడుతున్నాడు. ఎట్లా వెళ్ళాలి?
నేను వెళ్ళిన సంగతి సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడని భయపడుతున్నాడు. అప్పుడు దేవుడే ఒక సలహా ఇచ్చాడు. ఎవరికి? సమూయేలుకి. చూడండి, చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. నేట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా అంటున్నాడు. నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయాని బలి అర్పణకు పిలువుము అని చెప్పాడు. అక్కడ చూడండి, అక్కడ ఇంకో మాట చెప్పాడు దేవుడు. ఏమిటంటే, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఆమేన్. ఇది మన జీవితంలో కూడా మనం దేవునికి విధేయత చూపితే, దేవునికి లోబడి జీవిస్తూ ఉంటే, దేవుని మాట వింటూ జీవిస్తుంటే, దేవుని చిత్తములో జీవిస్తుంటే, దేవుడే మనకి ఏమేమి చేయాలి అది దేవుడే నేర్పిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును అంటున్నాడు. నువ్వేం చేయాలి అది నీకు తెలియజేస్తా, నువ్వు వెళ్ళు అంటున్నాడు. చూడండి, నేను తెలియజేస్తా, నేను చెప్తా. నీ జీవితాల్లో కూడా ఇదే దేవుడు సెలవిస్తున్నాడు. నీ జీవితాల్లో కూడా నువ్వేం చేయాలని టెన్షన్ పడుతున్నావేమో, నువ్వేం ఏమి తోచక ఎటు తోచుకున్నావేమో. కానీ నువ్వు దేవునికి విధేయత చూపితే, దేవుని మాటకు విధేయత చూపితే దేవుడే నడిపిస్తాడని వాక్యంలో ఉంది. దేవుడే నువ్వేం చేయాలి అది నీకు తెలియజేస్తాడు. దేవుడే నీ మార్గంలో నడిపిస్తుంటాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ చోటుకి వెళ్ళాలి, ఏమి చేయాలి అన్నీ దేవుడు తెలియజేస్తుంటాడు. ఆమేన్. మనము చేయాల్సింది ఏమిటంటే దేవునికి విధేయత చూపాలి. విధేయత చూపినప్పుడు ప్రతి క్షణము దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. నువ్వు చేయాల్సింది ఆయనకు విధేయత చూపేవారిగా ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని మాటకు విలువ ఇవ్వాలి. నీ చిత్తానికి కాదు, దేవుని ఇష్టానికి విలువ ఇవ్వాలి. నీ ఇష్టాలు చాలా ఉంటాయి, కానీ నీ ఇష్టాలకు అది విలువ ఇవ్వాల్సింది దేవుని ఇష్టాలకు విలువ ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఇష్టాలకు విలువిస్తావో దేవుడు నీ జీవితంలో ఏం చేయాలి అనేది నీకు తెలియజేస్తుంటాడు. అందుకే సమూయేలుతో దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి? నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. నువ్వేమి చేయాలి నేను తెలియజేస్తా అంటున్నాడు. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటనే. ఇది మన అంశం. ఇదే చేయవలసినది, నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. నువ్వు ఏమి చేయాలి, ఎటు పోవాలి, ఎటు వెళ్ళాలి అవన్నీ దేవుడు నీకు తెలియజేస్తానంటున్నాడు. ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఏమి జరిగించాలి, ఏమి జరిగించకూడదు, ప్రతిదీ దేవుడు నీకు తెలియజేస్తానని సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్. దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అది చాలా ముఖ్యమైన మన జీవితాల్లో. మనం దేవునికి విధేయత చూపాలి, దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అనేది చాలా ముఖ్యమైనది. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కీర్తనలు 25 9వ వచనం. 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చూడండి, ఎవరికి తన న్యాయమైన విధులను ఎవరికి నేర్పిస్తాడు? దీనులకు నడిపిస్తాడంట. మంచి మార్గములో తన మార్గమును దీనులకు నేర్పిస్తాడంట. ఏ మార్గంలో పోవాలి, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఇది ఎవరికి నేర్పిస్తాడు? దేవుడు దీనులకు నేర్పిస్తాడు, దీనులకు నడిపిస్తాడంట. చూడండి, న్యాయ విధులు. ఇదైనా మనం కూడా ఆ మనస్సు కలిగి ఉండాలి. దేవుని దగ్గర ఎలా ఉండాలి? దీనత్వము కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి.
నువ్వు లోకంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. నీ రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, నిన్ను పాపంలోకి లాగే వాళ్ళు ఉంటారు, భయంకరంగా నిన్ను చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. చెడగొట్టే వాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, పాపంలోకి లాగే వాళ్ళు ఉంటారు. కానీ నీవు చేయాల్సింది ఏమిటి? దీనంగా ఉండాలి. ఆమేన్. దీనుడుగా నీవు ఉండాలి. దేవుని దగ్గర దీనుడుగా ఉంటే ఎవరు చెడగొట్టాలని చూసినా చెడిపో, ఎవరు నిన్ను పాపములో లాగాలని చూసినా నువ్వు పోవు, ఎవరు నిన్ను లోకంలో కలపాలని చూసినా నువ్వు కలవవు. ఎందుకంటే వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడంట. వాక్యానుసారంగా ఎవరు నడిపిస్తాడు దేవుడు అంటే? దీనులను. చూడండి, తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. మనకు రాకపోయినా, అయ్యా నాకు చేత కాదు తండ్రి, నా చేత కావడం లేదు, నడుచుకోవాలని నాకు ఆశ ఉంది కానీ నాకు రావడం లేదు, మీలో ఎదగాలని ఆశ ఉంది కానీ నాకు రావడం లేదు తెలియదయ్యా అని దీనంగా నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే తప్పకుండా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆమేన్. నేర్పిస్తా అంటున్నాడు, నీకు నేర్పిస్తాడు దేవుడు. అలాంటి మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అంత మంచి దేవుణ్ణి. కాబట్టి ఆ దేవుడు నడిపిస్తాడు, నీకు నేర్పిస్తాడు. ఎవరికంటే నీలో విర్రవీగతనం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే నేర్పించాడు, అహంకారం ఉంటే నేర్పించాడు. నా అనేది నీలో ఉండకూడదు. నా అనేది విడిచిపెడితే దేవుడు నీకు నేర్పిస్తాడు. నేను అనేది నీలో ఉండకూడదు. అప్పుడు దేవుడు నీకు నేర్పిస్తా అంటున్నాడు, నేను నడిపిస్తా అంటున్నాడు. పూర్తిగా నువ్వు ఆయన కంట్రోల్లో ఉండాలి. దేవుడు నీ జీవితంలో ఉండి అన్నీ జరిగించాలంటే నీవు నీ కంట్రోల్లో కాదు ఉండాల్సింది, నీవు దేవుని కంట్రోల్లో ఉండాలి, నీవు దేవుని చిత్తములో ఉండాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు ఏదైనా చేస్తాడు. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సజీవు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 5, 6 చదవండి. 5, 6. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమేన్. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి, మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచాలను. నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. మన సొంత బుద్ధి రకరకాలు ఉంటాయి. మన సొంత బుద్ధి నాటకాలు ఆడాలనిపిస్తుంది, మన సొంత బుద్ధి ట్రిక్కులు వేయాలనిపిస్తుంది, మన సొంత బుద్ధి ఇంకా ఏం చేస్తుంది చెప్పండి, వ్యర్థమైన మాటలు మాట్లాడిస్తుంది. మన సొంత బుద్ధి దురాశ ఉంటుంది, దురాశతో కూడిన మాటలు వినిపిస్తుంది. మన సొంత బుద్ధి రకరకాల మాటలు వస్తాయి, కానీ ఆ బుద్ధి కాదు, నీ స్వబుద్ధి కాదు. నీ స్వబుద్ధి ఆధారం చేసుకుంటే దేనికి పనికిరాదు. అది మన బుద్ధి దేనికి పనికిరాదు, మన బుద్ధి దేనికి విలువలేనిది, మన బుద్ధి దేనికి విలువలేనిది. జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితాల్లో దేవుడు ఏదైనా జరిగించాలంటే మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకండి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మనస్ఫూర్తిగా దేవుని నమ్మాలి, నా దేవుడు చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఇది రావాలి మన జీవితాల్లో. మన బుద్ధా దేవుని బుద్ధా చెప్పండి? మన బుద్ధి కాదు. మన బుద్ధి ఎలా ఉంటుంది? దేవుని బుద్ధి ఎలా ఉంటుంది? మన బుద్ధి మన ఇష్టం చేయాలి. గొడవ పడుతున్నాం అనుకోండి, మన బుద్ధి ఏమిటి చెప్పండి? మన బుద్ధి ఏమిటి?
మన శక్తి, మన బలం ఉపయోగించాలని. కానీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచు అని ఉంది వాక్యములో. నమ్మకం ఉంచితే అదేమిటి? నువ్వేం చేయదు, నేను చూస్తా, చూడగాలంటే అంటే ఎలా ఉంటుంది చెప్పండి? యోహాను సువార్త చూడండి, 11వ అధ్యాయం. యోహాను సువార్త 11 కాదు, 18 తీయండి. 18వ అధ్యాయం చూడండి. బందిపోటు దొంగలు వచ్చారు యేసయ్యని పట్టుకోవడానికి. వచ్చినప్పుడు పేతురు దగ్గర కత్తి ఉంది. ఏం చేశారు పేతురు? చదవండి 10వ వచనంలో. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున వెంటనే పేతురు ఏం చేశాడు? అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. చూడండి, ఒక వ్యక్తి చెవి నరికేశాడు. దీనికి ముందే ఏం చెప్పాడు యేసయ్యతో? నీ కోసం ప్రాణమైన ఇవ్వటానికి నేను వెనకడుగు వేయను. ప్రాణం పోతుందన్నా నిన్ను ఎరగను అనను అని చెప్తాడు. యేసయ్యేమో ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు ముమ్మారు నువ్వు నన్ను ఎరగవు అంటాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? స్వబుద్ధి, దేవుని బుద్ధి, దేవుని బుద్ధి, స్వబుద్ధి. జ్ఞాపకం చేసుకోండి. మరలా మత్తయి సువార్తలోకి రండి, 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట. ఇప్పుడు పేతురు ఎందుకు ఎరగనని చెప్పాడు? పేతురు ఎందుకు చెప్పాడు ఎరగనని? కొన్ని క్షణాల ముందు నీకోసం ప్రాణమిస్తా అంటున్నాడు. కొన్ని క్షణాల ముందు నేను నా ప్రాణం పోతుందన్నా నిన్ను ఎరగను అనను అంటున్నాడు. నువ్వు ముమ్మారు అంటావంటే లేదు అనను అంటున్నాడు. ఏమిటి కారణం? ఎందుకు ఎరగను అనను అన్నాడు? ప్రాణం పోతున్నా కానీ ఎరగను అంటున్నాడు. కారణం ఏమిటి? ఏమి కారణం అంటే ఇదే స్వబుద్ధి, దేవుని బుద్ధి. స్వబుద్ధి ఏం చేస్తుందంటే ఏమైనా చేస్తా, మీరే ఉండారు, నేను ఉండా చూసుకుంటా, అన్న ఉన్నాడు, ఎవరు వస్తారు నీ పైకి? నేను చూసుకుంటా. ఈయన 2 కట్టలు తీసుకొచ్చాడు, నేను ఉండా చూసుకుంటా అన్నప్పుడు నేను చెప్తాను కట్టెతో వద్దు, కట్టెలొద్దు, దేవుడు చేస్తాడు, నువ్వు మౌనంగా అంటే. అప్పుడు మనుషులు వస్తే ఏం చేస్తాడు చెప్పండి? కొడతాడా? కొట్టడు. ఎందుకు? వద్దని చెప్పినాను కాబట్టి పక్కకు పోతాడు. ఇంకా ఇప్పుడు ఏమిటి దేవుని బుద్ధి? ఏమిటి? భరించాలి. కట్టె ఉంటే రెడీ దేనికైనా. కట్టె వద్దు అంటే అన్న ఏం చేస్తాడు? పక్కకు పోతాడు. దేనికి? కట్టె రాకపోతే నా మీద పడతాయి, నాకెందుకు ఇవన్నీ. దేవుని బుద్ధి ఏమిటి? కట్టె వద్దు అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడని, దేవుడు చేస్తాడనే దేవుని బుద్ధి. మనిషి బుద్ధి నేను చేస్తా, ఏదైనా సరే నేను చూసుకుంటా అని. ఇప్పుడు మనిషి బుద్ధి పేతురులోది, దేవుని బుద్ధి వద్దు, కత్తి వరలో ఉంచుము. చూడండి, మనిషి ఏం చేస్తున్నాడంటే మన శక్తితో ఆధారపడి, మనిషి శక్తి పైన ఆధారపడి ఏమైనా చేయొచ్చు అని ధైర్యంగా ఉంటాడు. కానీ దేవుని బుద్ధి పైన ఆధారపడదామంటే వెనుకడికి వేస్తున్నాం. పేతురు ఎందుకు ఎరగనన్నాడంటే చూడండి, మళ్ళీ పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి తీసుకొని నరికేచ్చావు. అంత శక్తి దొమ్మున్న వ్యక్తి ఎరగని ఎందుకు చెప్పాడు? కట్టేశాడు చేతులు యేసయ్య, వద్దు. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 52 నుంచి. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ
కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన యెడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను అనుకుంటే ఇప్పుడే 12,000 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు పంపిస్తారు. కొన్ని వేల మంది దూతలు పంపిస్తారు అనుకుంటే, నేను అనుకుంటే. అయినా సరే ఈలాగు నేను వేడుకునే యెడల ఈలాగు జరగవలెనని లేఖనము ఎలాగూ నెరవేరునని పేతురుతో చెప్పాడు. నేను అనుకుంటే దేవుని తండ్రిని వేడుకుంటే వేల మంది వస్తారు, దిగొస్తారు ఇప్పుడు. కానీ దేవుడు ఇలా జరగాలని పెట్టాడు. దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు ఈ దేవుని ఏర్పాటు, ఇది దేవుని ఆత్మ ఎలా నెరవేరుతుంది? దేవుని చిత్తము. నేను ఎదురు తిరిగితే దేవుని చిత్తం నెరవేర్చబడదు. నన్ను చూస్తూనే పడిపోయారు, నేనే అంటే పడిపోయారు అందరూ. అంత పవర్ఫుల్ యేసు ప్రభు. నేనే అంటే పడిపోయారు. అలాంటి దేవుడు నాకు తెల్దా? నాకు శక్తి లేదా? లేఖనాలు దేవుని చిత్తం ఉంది నెరవేర్చబడాలని. అది జరుగుతుంది అని ఎదురు తిరిగితే అని పేతురు చెప్పినప్పుడు, అప్పుడు ఆయనలో చూడండి అంతవరకు రెడీగా ఉన్నాడు. కత్తి పక్కన ఉంటే కత్తితో చేయాలంటే ఎరగనని చెప్పేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. కత్తితో చేస్తాం, రైట్, బాగా చేసామని యేసుప్రభు అని అంటే నేను ఎరగను అనేవాడు కాదు. చేతులు కట్టేశాడు యేసయ్య. మన జీవితాల్లో కూడా ఇదనం అదే. మనం ఏదైనా చేస్తాం అంటే ఏదైనా సరే లోకపరంగా రెడీగా ఉంటాం మనం. కానీ దేవుడు చేస్తాడు అంటే మనం వెనుకడికి వేస్తున్నాం. ఏదైనా సరే దేవుడు ఎప్పుడు చేస్తాడు, అది ఎప్పుడవుతుంది అని మనం ఆలోచిస్తుంటాం, వెనుకడికి వేస్తుంటాం, మనము ముందుకు రాం. పేతురు కూడా అదే చేశాడు. అంతవరకు రెడీగా ఉన్నాడు. కత్తి పట్టుకుని నరికాడంటే మీరే చెప్పండి, ధైర్యవంతుడా పిరికివాడా? ధైర్యవంతుడు. మళ్ళీ అలాంటి ధైర్యవంతుణ్ణి దేవుడు ఏం చేశాడంటే, ఇది వద్దు, కత్తితో వద్దు, ప్రేమతో శ్రమిస్తాం. దేవుడు చేస్తాడు, దేవుడు అనుకుంటే జరిగిస్తాడు. కానీ లేఖనాలు నెరవేర్చబడాలి. లేఖనాలు నెరవేర్చబడదు. నువ్వు కనుక కత్తి తీసుకుంటే దేవుని చిత్తం నాలు నెరవేర్చబడదు. చూడండి, కాబట్టి దేవుని బుద్ధి ఏమిటి? దేవుని చిత్తం జరగాలి. యేసయ్య మనసు ఏమిటి? తండ్రి చిత్తం జరగాలి. పేతురు మనసు ఏమిటి? నా ఇష్టం జరగాలి. నా ఇష్టం, నేను చంపుతా కత్తితో, నేను నరకేస్తా అంటున్నాడు. చూడండి, ఇది మన జీవితాల్లో కూడా ఇదే. చాలామంది మనం ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తం అంటే మనం వెనుకడికి వేస్తున్నాం, మన ఇష్టం అంటే ముందుకు వస్తున్నాం పేతురులాగా. కానీ పేతురు దేవుడు ఆపేశాడు వద్దు అని. కానీ అప్పుడు పేతురికి ఏమైంది చెప్పండి? అప్పుడు రైట్, నేను యేసయ్య మనిషినే అన్నాడా? కారణం ఏమిని? వద్దు, కత్తి వద్దు అంటున్నాడు. కత్తి వద్దు అంటే నాకెందుకు? ఇంకా కత్తే వద్దు, నువ్వు గొడవ పడద్దు అంటున్నావు. గొడవ పడ్డానికి దెబ్బలు తినాలా? నువ్వు గొడవ పడద్దు అంటున్నావు, కొడతాడు, చంపుతారనని అని పేతురు వెనకడుగు వేశాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే స్వబుద్ధి అనేది ఏమిటంటే పేతురులో స్వబుద్ధి ఉంది, కత్తితో చంపాలని, కత్తితో నరకాలని. కానీ దేవుని బుద్ధి ఏమిటి? వద్దు, దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని చిత్తం జరుగుతుంది. ఆమేన్. దేవుని చిత్తం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇదనము మనం ఎందుకు తెలుసుకున్నాం ఇదంటే, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆయన యందు, యెహోవా యందు నమ్మకముంచుము. చూడండి, 2 ఉన్నాయి ఇక్కడ. మనదేమిటి? నరకుదాం. యేసయ్యదేమిటి? నరకద్దు. మనదేమిటి? కొడదాం. యేసయ్యదేమిటి?
కొట్టద్దు, నాపై నమ్మకం ఉంచు, నేను చేస్తా. చూడండి, మన బుద్ధి ఆధారం చేసుకుంటే దేనికైనా రెడీగా ఉంటాం మనం, కానీ అది త్వరగా అయిపోతుంది. కానీ దేవుడు చేయడం అంటే కొద్ది ఆలస్యం అవుతుంది, చేస్తాడు. దేవుడు చేయడం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం అవుతుందనే పేతురు కొద్దిగా తన బుద్ధి వద్దని చెప్పాడు కదా అని భయపడిపోయాడు. అందుకే నేను ఎరగను అంటున్నాడు. ఎవరు? పేతురు. జ్ఞాపకం చేసుకోండి. కానీ ఇతను మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము మన జీవితాల్లో కూడా మన బుద్ధి వద్దు, మన జ్ఞానము వద్దు, మన శక్తి వద్దు, మన బలం వద్దు. నీ బలం అంటే దేవుడు వద్దు అంటున్నాడు. నా శక్తి అంటే నాకు నువ్వు వద్దు అంటాడు. దేవుడు నాది ఏమీ లేదంటే నీపైనే ఆధారపడ్డాను దేవా అంటే దేవుడు చేస్తాడు. ఆమేన్. నీపైనే ఆధారపడుతున్నాను తండ్రి, పూర్ణ హృదయముతో నీ యందే నమ్మకం ఉంచాను. కత్తి తీసుకోను, కట్టెలు తీసుకోను, రాళ్ళు తీసుకోను, మీపైనే నమ్మకం ఉంచుతున్నాను తండ్రి అంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆమేన్. కానీ వెయిట్ చేయాలి మనం, చేసేంత వరకు. ఏదైనా సరే దేవుడు చేస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా మీ సొంత బుద్ధి అనేది ఏమైనా చేస్తా, సంపుతా, నరుకుతా, కొడుతా, కానీ దేవుని బుద్ధి వెయిట్ చేయి, నేను చేస్తా. కానీ మనుషులు వెయిట్ చేయమంటే చేయరు. పేతురు ఏం చేశాడు? వెనుకడికి వేశాడు. నేను రాను, నేను ఎరగను, నాకు తెలియదు యేసయ్య ఎవరు, నీతో రాను. కానీ యేసయ్య మాత్రం వెనుకడికి వేయలేదు. నా దేవుడు చెప్పాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు చేస్తాడంతే. ఆమేన్. నీవు కూడా నీ జీవితాల్లో నీ బుద్ధి వద్దు, నీ ప్లాన్స్ వద్దు, దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని ప్లాన్స్ ఉంటాయి, తప్పకుండా నెరవేర్చబడతాయి. కానీ మన బుద్ధి ఏమిటి? కొట్టాలి, నరకాలి అని. దేవుని బుద్ధి దేవుడు చేస్తాడు. ఓర్చుకో, దేవుడు చేస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు. అది ఎవరి బుద్ధి? దేవుని బుద్ధి. ఆయన బుద్ధికి మనం లొంగిపోవాలి. పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలని వాక్యములను చూడండి. అందుకే కింద ఉంది ఇంకో మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి కాదు, నీ ఇష్టాలకు కాదు, నీ నిర్ణయాలకు కాదు, దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని చిత్తానికి నువ్వు ఒప్పుకోవాలి, దేవుని అధికారానికి ఒప్పుకోవాలి, దేవుని చిత్తానికి ఒప్పుకోవాలి, దేవుని నడిపింపుకు లోబడాలి. అప్పుడే కింద ఏముంది? ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. నీ మార్గాలు సరళము చేస్తాడు. నీ జీవితంలో అన్నీ నెరవేరుస్తుంటాడు దేవుడు. ఏ కొరత పెట్టాడు, ఏది ఆపడు. మనం ఇది చేయాలి. ఇదే చెబుతున్నాడు సమూయేలుతో దేవుడు. నీవు చేయవలసింది నేను చెప్తాను, అది చేయ అంటున్నాడు. నీవు చేయవలసిన దానిని నీకు తెలుపుతాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. నువ్వు వెళ్ళు. చావుకు భయపడలేదు సమూయేలు. చస్తానేమో అంటున్నాడు, కానీ దేవుని ఆజ్ఞ ఎక్కడ జరగదో, దేవుని మాట ఎక్కడ నెరవేర్చబడదో అని అడుగుతున్నాడు. ఎవరిని? సమూయేలు దేవుణ్ణి. చేస్తే చంపేస్తాడు, చంపితే మీ చిత్తము జరగదు కదా అయ్యా, మీ మాట నెరవేర్చలేడు కదా అంటున్నాడు. కాబట్టి మాటకి వెలువిచ్చాడు, కానీ చావు కాదు. ఎవరు? సమూయేలు. జ్ఞాపకం చేసుకోండి. ఇదైనా మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు కూడా పూర్తిగా దేవుని పైన ఆధారపడండి. దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు నీకు చెబుతూ ఉంటాడు ప్రతి క్షణం, అదే చేయాలి. మన ఇష్టం ఏది ఉండకూడదు. మన ఇష్టం ఏమిటి? మనకిష్టమైన చోటుకి పోదాం, మన ఇష్టం ఇది. 1,00,000 మంది వస్తున్నారు, ఒక చోట మీటింగ్ ఉంది. మన ఇష్టం ఏముంటుంది చెప్పండి? మన ఇష్టం ఏముంటుంది? పోవాలని. సేవకుడు ఉన్నాడు అనుకుందాం, నేనే ఉన్నాను. ఒక చోట నాకు చిన్న మీటింగ్ ఉంది. అక్కడికి ఎంతమంది వస్తారంటే ఒక 20 మంది వస్తున్నారు. ఒక 20 మంది ఉన్నారు. ఒక పల్లెటూరులో మీటింగ్ ఉంది. అదే రోజు అదే టయానికి వేరే వాళ్ళు చెప్పారు, ఒక 10,000 మంది కూడుకుంటున్నారు ఒక చోట,
చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. మీరే స్పీకర్, మీరు రావాలని నాకు ఆహ్వానం వచ్చిందనుకోండి, అప్పుడు దేవుని చిత్తం ఏమిటి? మనిషి చిత్తం ఏమిటి? మనిషి చిత్తం ఏమిటి? ఎక్కడ అధికారులు వస్తున్నారో, ఎక్కువ జనం ఎక్కువ ఉన్నారో, ఎక్కడికి రాజకీయ నాయకులు వస్తున్నారో అక్కడికే పోతాడు మనిషి, సేవకుడు. అది సేవకుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటి చెప్పండి? మనకు వెంటనే తెలిసిపోతుంది. రాజకీయ నాయకులకు దేవుడు విలువ ఇవ్వడు. రాజకీయ నాయకులకు దేవుడు విలువ ఇచ్చాడా? ఇవ్వలేదు. వాళ్ళని ఆహ్వానించలేదు, వారి సంబంధం పెట్టుకోలేదు. నా రాజ్యము లోక సంబంధమైంది కాదు అని చెప్పాడు. నిన్ను రాజుగా చేస్తామని బలవంతము చేసిన కొండకు పారిపోయాడు, నాకు వద్దు అని. లోక సంబంధమైన వారిలాగా కాకుండా, నాకు వద్దు, నాకు రాజకీయం వద్దు అని పారిపోయాడు. చూడండి, దేవుని చిత్తం ఏమిటి? 20 మంది ఉన్న చోటుకి వెళ్ళు. మనిషి చిత్తం ఏమిటి? 10,000 మంది ఉన్న చోటుకి వెళ్ళు. చూడండి, అదే మన జీవితాల్లో దేవుని చిత్తము తెలుసుకోవాలంతే. దేవుని చిత్తము చేయాలి, అది ముఖ్యమైనది. అదే ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేసేదను. నీతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. నీవు చేయవలసిన దానిని దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఏమి మాట్లాడాలో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అదే మనం చదువుకున్నాం కదా, కీర్తనలు 25:9. తన న్యాయ విధులను దీనులకు తెలియజేస్తాడు, దీనులకు నేర్పిస్తాడంట. తెలియని వారికి నేర్పిస్తాడు, తెలియజేస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. మనము కూడా దేవుని దగ్గర దీనంగా ఉండాలి, దేవుని దగ్గర లోబడాలి, విధేయత చూపించాలి. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి దేవుడు వారి జీవితాల్లో నూతన కార్యాలు చేస్తాడు, వారికి నేర్పిస్తాడు, వారికి తెలియజేస్తాడు. అదే మనం సామెతల గ్రంథంలో తెలుసుకున్నాం 3:5-6లో. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకండి. మీ స్వబుద్ధి కాదు, దేవుని బుద్ధిని ఆధారము చేసుకొని పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలి. ఎవరిపైన? దేవుని పైన. ఏదైనా సరే చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేస్తాడు ఆయన. నీకు ఎంతైనా ఇస్తాడు. ఆయన పైన నమ్మకం ఉంచండి. దేవా, నువ్వు చేస్తావని నమ్ముచున్నాను తండ్రి. మన ఇష్టం ఏమి చెప్పండి? లోక సంబంధంగా పనులు ఉంటాయి చాలా. మన ఇష్టం ఏమిటి? దూరం పోయి రావాలి, ఎక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని. దేవుని చిత్తం ఏమిటి చెప్పండి? మనిషి దేవుని పైన ఆధారపడాలి. దేవా, నువ్వు చేస్తావు తండ్రి, నేను ఎక్కడే నాకు చేస్తావు, నేను ఇక్కడే ఉంటాను, నాకు చెయ్యి. దేవుడు చేస్తాడంతే. అది మన నమ్మకం ఉంచాలి. నమ్మకం అంటే అదే. దేవుడు ఇస్తాడు, నీకు చేస్తాడు తప్పకుండా. నీలో కొదతున్నాయి, అప్పులు ఉన్నాయి, నీకు అవసరాలు ఉన్నాయి. దేవుని దగ్గర అడగండి, మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచండి. నీ సొంత క్రిక్కులొద్దు, దేవుని పైన నమ్మకం ఉంచండి, దేవుడు చేస్తాడు. ఆమేన్. అలాంటి దేవుడు మనం దేవుడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన సమస్తమును సాధ్యమే. ఎవరు చేయలేనిది, ఎవరి చేత కానిది మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఆమేన్. అంతే. చూడండి, కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు ఎవరు అధికారానికి లోబడాలి? దేవుని అధికారం. ప్రవర్తన అంతటి యందును కొద్దిగా లోపడం, కొద్దిగా మన ఇష్టం చేయకూడదు. గొడవకు వస్తారు ఎవరైనా ఇంటికాడికి, ఏదో ఒకటి చిన్న చిన్నవి. మన ఇష్టం. మనదేమిటి చెప్పండి? మనదేమిటి? తగ్గకూడదు. తగ్గితే ఓడిపోయాం అనుకుంటారేమో. బుస కొట్టాలి, బుస్సనాలి. బుస్స అంటే మంచిది మన బుద్ధి. కానీ దేవుని బుద్ధి ఏమిటి? వద్దు, నేను చూసుకుంటా, నాకప్ప చెప్పు, నేను చూసుకుంటా అంతే. దేవుడు కొడితే తిరిగి ఉండదు. ఇంకా మనం కొడితే కోర్టులకు ఉంటాయి, పోలీస్ స్టేషన్లకు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. దేవుడు కొడితే తిరుగులేదు. దేవుడు దెబ్బ కొడితే అయిపోయాం. అది అంత భయంకరంగా ఉంటుంది. ఎన్నో చేశాడు దేవుడు, ఎన్నో జరిగాయి అవన్నీ. ఎందుకంటే ఎన్నో జరిగాయి నా అనుభవంలో, సేవలో. దేవునికి అప్పచెప్పాలి, దేవుడు చూసుకుంటాడు తప్పకుండా. కానీ పేతురు ఏం చేశాడు? సుబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. పేతురు
కత్తిని ఆధారం చేసుకున్నాడు, కానీ యేసయ్య తండ్రిని ఆధారం చేసుకున్నాడు. వద్దు, అంతవరకు రెడీగా ఉన్నాడు. పట్టుకోవడానికి వచ్చినా సరే కత్తి తీసి నరుగుతున్నాడు. అలా పని చేయొద్దు. ఏమైనా చేస్తే ప్రేమతో చెయ్యి, కత్తితో వద్దు. కత్తి పెట్టుకుంటే కత్తితో నశిస్తావు, జాగ్రత్త అంటే ఆ దినమే కత్తి వదిలేశాడు. కట్టేశాడు యేసయ్య. అప్పుడు ఏం చేయాలి? భయం అయిపోయింది. కత్తి లేదు, భయం అయిపోయింది. అందుకే దేవునికి దూరం అయిపోయాడు పేతురు. దేవునికి దూరం అయ్యాడు. కానీ దేవునికి దూరం అవుతున్నాడు, దేవుని ఎరగను అంటున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని పైన ఆధారపడమంటే మనం కూడా దూరం అవుతున్నాం దేవునికి. మనం కూడా కొన్ని కార్యాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నాం. కానీ కత్తి పట్టుకొని నేను చూసుకుంటా, నేను కొంపుతా అంటే రైట్ అంటే ముందుకు వస్తున్నాం. కానీ అది వద్దు అంటే వెనకడిగి వేస్తున్నాం. దేవుని పని కూడా వెనకడిగి వేస్తాం, దేవుని చిత్తాన్ని కూడా వెనకడిగి వేస్తాం. అలా ఉండకండి. దేవుని చిత్తం జరుగుతుంది అంతే, నమ్మకం ఉంచాలి పూర్ణ హృదయంతో. నమ్మకం ఉంచితే దేవుడు చేస్తాడు. నమ్మకం ఉంచండి. కత్తి వద్దు, కట్టెలొద్దు, దేవుడు చేస్తాడు. కాబట్టి ఇదని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేస్తాను. నువ్వేమి చేయాలి నేను నీకు చెప్తా అంటున్నాడు. మనమందరం కూడా లేచి నిలబడి ఒక నిర్ణయం తీసుకుందాం. అయితే నీవు చేయవలసినది దేవుడు నీకు తెలియజేస్తా అంటున్నాడు. నీవు చేయాల్సింది నీకు నేర్పిస్తా అంటున్నాడు దేవుడు. నీకు నేర్పించాలంటే నీవు కూడా దేవుని చిత్తము చేయాలంటే దేవుని దగ్గర దీనంగా మారిపోవాలి, దీనుడిగా మారిపోవాలి. అలా నేను కూడా దీనుడిగా మారిపోతానయ్యా అని ఇదనమే ఒక నిర్ణయము తీసుకోనండి. దీనుడిగా మారిపోతాను తండ్రి అని నిర్ణయము తీసుకోండి. తప్పకుండా దేవుడు నీ జీవితాల్లో కార్యము చేస్తాడు. దేవుని చిత్తానికి లోబడండి, దేవుని చిత్తానికి లొంగిపోండి, దేవుని చిత్తానికి విధేయత చూపండి. తప్పకుండా దేవుడు చేస్తాడు. లేదు నేను చేస్తాను, నేను కొడుతాను, నేను నరుగుతానంటే దేవుడు జరిగించాడు. చూడండి, దేవుడు పైన ఆధారపడండి, దేవుడు చేస్తాడు. పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచండి, దేవుడు చేస్తా అంటున్నాడు. ఇదనమే మనమందరం ప్రార్థించుకుందాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకొనండి. అవును తండ్రి, నేను లోబడుతున్నానయ్యా, మీ చిత్తానికి లోబడుతున్నాను తండ్రి. దేవా, మీ చిత్తానికి లోబడుతానయ్యా. నా సుబుద్ధిని ఆధారము చేసుకొనును తండ్రి, సబుద్ధిని ఆధారము చేసుకొననయ్యా. పూర్ణ హృదయముతో మీ యందు నమ్మకం ఉంచుతున్నాను తండ్రి. పూర్ణ హృదయముతో దేవా మీకు లోబడుతున్నాను తండ్రి. పూర్ణ హృదయముతో తండ్రి మీ మాట వింటానయ్యా. యేసయ్యా, మీ బుద్ధిని ఆధారం చేసుకుంటానయ్యా. నా బుద్ధి వద్దు తండ్రి, నా బుద్ధి దేనికి పనికిరాదయ్యా అని ఇదని మేము ఒక నిర్ణయము తీసుకొనండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి. విన్న మాటలు అందరి జీవితాలలో నీరు కట్టి ఫలింపచేసి మీరే ఘనత మహిమ పొందుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.